రీసెంట్లీ మ్యారీడ్, అంతా బాగానే ఉంది. కానీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా మందిలో ఇప్పుడు పిల్లలు వద్దు అనుకొని వదిలేసుకొని ఒక 3 సంవత్సరాల తర్వాత ట్రై చేద్దాం. 2-3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన కొత్తలో మగవాళ్ళకి ఎరెక్షన్స్ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత మగవారిలో ఏమవుతుందంటే బికాస్ స్ట్రెస్ వల్ల, చాలా మందిలో రోజువారీ స్ట్రెస్ వల్ల అండ్ దాంతోపాటు మన డైట్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల, విటమిన్లు సరిగా తీసుకోకపోవడం వల్ల చాలా మందిలో ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఎప్పుడైతే మీ భాగస్వామితో మీరు రోజు కలవకపోవడము అండ్ మీ బెడ్రూమ్లో ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో దూరం పెరగడము, ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ఏ గుడ్ ఫ్యామిలీ. ఓకే, సో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అసలు ఎందుకు మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది చెక్ చేసుకొని, ఒకవేళ మగవారిలో ఏదైనా ఈ అంగస్తంభన లోపాలు ఉంటే భార్యలు అర్థం చేసుకొని వారితో కూర్చొని మాట్లాడి ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని, మీరు ఒకవేళ ఫిమేల్స్ మీకు కోఆపరేషన్ కరెక్ట్గా ఇస్తున్నారు అని అంటే దెన్ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. లేదు అని అంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఒకసారి మీకు పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, మగవారిలో కొంతమందిలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. సో ఈ యాంగ్జైటీ లెవెల్స్ అనేది రోజుకు పెరగడం వల్ల మీకు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా పెరిగిపోతాయి అండ్ హార్మోన్ రెగ్యులారిటీస్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ దాంపత్య జీవితంలో మీకు ఈ మగవారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, దాని గురించి మీరు అసలు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్ ఆఫ్, లేదు మీరు ఇలానే దూరంగా ఉంటున్నారు అనుకోండి, చాలామంది డైవర్స్ తాగా వెళ్తున్నారు. ఎందుకంటే ఫర్టిలిటీ లేకపోవడము అండ్ మగవాళ్ళలో ఈ సిమెన్ కౌంట్ పడిపోవడము, వీటి వల్ల ఏమవుతుంది ప్రెగ్నెన్సీస్ రాకపోవడం వల్ల చాలామంది డైవర్స్ దాకా వెళ్తున్నారు. సో అంత దూరం వెళ్ళకండి. ఇది ఇట్స్ ఎ సింపుల్, కొన్ని రకాల టెస్ట్లు చేయించుకోవాలి, మీకు లాస్ట్ వీడియోస్ చెప్పాను. అండ్ పర్టికులర్గా మగవారిలో ఏంటంటే ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఏవైనా ఉంటే కొద్దిగా మీరు ప్రాణాయామ, యోగా ఇవి చేసుకోండి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. అండ్ వీటితో పాటు కరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. జింక్ రిచ్ ఫుడ్ లైక్ ఆయిస్టర్స్ కావచ్చు, చెట్టు ఆకులు కావచ్చు, బెరడు కావచ్చు, మునగ చెట్టుకు సంబంధించిన ఏవైనా తినొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్, లేకపోతే డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్, ఇలా లేకపోతే ఈ ఫ్రూట్స్లో మీకు పర్టికులర్గా పొమగ్రనేట్ తీసుకోవడము, ఇలా మీకు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే అండ్ కొన్ని రకాల మెడిసిన్స్తో మీకు హోమియోపతిలో మీకు దీనికి సొల్యూషన్ ఉంటుంది. సో అనవసరంగా ఇద్దరి మధ్యలో దూరం పెంచుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.